విజయ్ సేతుపతి గారు, నిత్యా మీనన్ గారు జంటగా నటించిన మూవీ సార్ అండ్ మేడం. ఈ మూవీ ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది. మనం టైం వేస్ట్ చేయకుండా ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ఆకాష్ అలియాస్ ఆకాశం విజయ్ సేతుపతి గారు 10వ తరగతి ఫెయిల్ అవ్వడంతో చదువు మానేసి సొంతంగా నాన్ వెజ్ హోటల్ పెట్టుకుంటాడు. డిగ్రీ చదివిన నిత్యా మీనన్ గారిని పెళ్లి చూపుల్లో చూసి ఆమెను ప్రేమిస్తాడు. ఆమెకు మాత్రం నేను హోటల్ నడుపుతానని, ఇలా వర్క్ చేస్తానని చెప్పి నిజాయితీతో పెళ్లి చేసుకుంటాడు. ఆయన నిజాయితీ నచ్చి ఆమె ఈయనను కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే ఇద్దరు ఒకరినొకరు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆకాశం అండ్ రాణి తర్వాత మాత్రం చాలా గొడవ పడతారు. అపార్థాలు పెరిగిపోయి విడాకులు తీసుకునే వరకు వెళ్ళిపోతారు వీరిద్దరు. అయితే ఇంతకీ వీరి మధ్య గొడవలకు కారణం ఏంటి? అవి పరిష్కారమై ఇద్దరు తిరిగి కలిశారా లేదా అన్నది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ముఖ్యంగా విజయ్ సేతుపతి గారు, నిత్యా మీనన్ గారు ఎప్పటిలాగే తమ పాత్రలో ఒదిగిపోయినా అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్లు మాత్రం వర్కౌట్ అయ్యాయి. అయితే ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న జంట మధ్య అపార్థాలు రావడం, వాళ్ళిద్దరు విడిపోయే పరిస్థితి వచ్చి మళ్ళీ కలవడం, సింపుల్ స్టోరీ అయినా ఈ సార్ మేడం స్టోరీ, ఇలాంటి కథలెన్నో బోల్డ్ చూసాం మనం మూవీస్లో. అయితే సగటు మధ్యతరగతి ఇళ్లలో ఏం జరుగుతుందో అది చూపించాలని అనుకున్నాడు డైరెక్టర్ గారు. భార్య భర్తల మధ్య గొడవలు రావడంతో ఎక్కువగా భర్త తల్లి, ఆడబిడ్డ, భార్య తల్లి లాంటి వాళ్ళు కారణమవుతుంటారు. సినిమా అంతా ఇవే వ్యవహారాలతో నడిపిస్తే గొడవలు, అలకలు, అపార్థాలు, ఇగోలు, బుజ్జగింపులు, పంచాయతీలు, ఇలా సినిమా మొత్తం వీటి చుట్టూనే తిరిగితే విజయ్ సేతుపతి గారు, నిత్యా మీనన్ లాంటి జంటను పెట్టుకొని ఇలా గొడవల చుట్టూనే ఈ మూవీ మొత్తం తిరిగితే అంతగానో ఏం మంచిగా అనిపించేది. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ల కెమిస్ట్రీ మాత్రం, వారి మధ్య వచ్చే సన్నివేశాలు మాత్రం చాలా మంచిగా ఉంది. మొత్తంగా ఈ మూవీ గురించి చెప్పాలంటే విజయ్ సేతుపతి గారి మరియు నిత్యా మీనన్ నటన కోసం, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కోసం సార్ మేడం సినిమాను ఒక్కసారి చూడవచ్చు. చాలా రొటీన్గా సాగే ఓ ఫ్యామిలీ డ్రామాగా చెప్పవచ్చు. ఎప్పటిలాగానే విజయ్ సేతుపతి గారు మాత్రం తన నటనతో మనల్ని మెప్పించారు. నిత్యా మీనన్ గారు కూడా రాణి పాత్రలో చాలా సహజంగా నటించారు. ఈ మూవీని ఒక్కసారి ఫ్యామిలీతో కూడా కలిసి చూడవచ్చు.